హాయ్ డార్లింగ్స్, నిన్న నైట్ ఇరుముడి మూవీకి పోయినాం. నాకు చిన్న డౌట్, నాన్ వెజ్ తినే ఇరుముడి మూవీకి పోవచ్చా? అంటే అది మా అన్నోళ్ళు బోనాలు పెట్టుకుంటే డిన్నర్కి పిలిచారు, పోయినాం అనుకోకుండా చికెన్ తిన్నాం. సారీ అయ్యప్ప, చాలా రోజులు అవుతుంది ఇంతమంది జనాలు థియేటర్లో చూసి. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది, 3 స్క్రీన్లు కూడా. వస్తూనే ఉన్నారు జనాలు, ఎంతమంది జనం వచ్చారో. ఒక్క సీన్ కూడా ఖాళీగా లేదు. 9 సినిమాకి 9:20 అయినా మా వాళ్ళు ఇంకా రాలేదు. మళ్ళీ సినిమా టాపిక్ వస్తే చాలు జేమ్స్ కెమెరాను రాజమౌళిని మించి మాట్లాడతాం, సినిమాకి మాత్రం లేటుకు పోతాం. ఈ మూవీలో అయ్యప్ప స్వామి కనపడే ప్రతిసారి మనం కూడా వాళ్ళతో పాటు పూజలో కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. అంత బాగుంటుంది, డివోషనల్ వైబ్ చాలా బాగుంటుంది. ఈ మూవీలో రవణ్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. అంటే చిన్నపాప యాక్టింగ్ రవణ్ డామినేట్ చేసేలాగా ఉంటుంది, అంత బాగా యాక్ట్ చేసింది. జనరల్ గా మందు తాగే వాళ్ళు మాలేసుకుంటారు కదా, ఈ 41 రోజులు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుంటారో అది మన కళ్ళ కట్టినట్టు చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా చూస్తుంటే మనకే మధ్య మధ్యలో అనిపిస్తుంది ఒకసారి మాలేసుకుందామని, అంత బాగా చూపించింది డైరెక్టర్. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ రీజన్ ఉంటుంది, ఏదో ఉన్నారన్నట్టు కాకుండా అందరూ మస్తు యాక్ట్ చేశారు. మూవీలో మైండ్ బోయే ట్విస్టులు చాలా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు, ఒకసారి పోయి చూడండి. లాస్ట్ 10 minutes అయితే నాకు నీళ్ళే వచ్చినాయి కంట్లో. చివరిగా ఒక మాట, రవణ ఇట్లాంటి సినిమాలతో రా అన్న, ఇంత మంచి సినిమా ఇచ్చిన శివ నిర్మాణ గారికి థ్యాంక్స్.